ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఆమేన్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని చిత్తమేదో తెలుసుకొని దానికి తగినట్లుగా మనము రూపాంతరం చెందాలి. ఈ లోక మర్యాదను అనుసరింపగా, ఈ లోకంలో ఉన్నటువంటి పారంపర్య ఆచారాలను నీవు ఆచరింపక, ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది సంబంధమైనటువంటి క్రియలను నీవు అనుసరింపక, ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట సంబంధమైన సాంగత్యమును నీవు అనుసరించక, నీ ఎడల దేవుని చిత్తం ఏమై ఉందో తెలుసుకొని దానికి తగినట్లుగా నీ మనసు మారి రూపాంతరం పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం ఏం చెందాలంట? రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాలి. దేవుని యొక్క రూపంలోనికి మనం మార్చబడాలి. ఒక గొంగళి పురుగుని చూడండి. గొంగళి పురుగు యొక్క ఆ స్వరూపము ఏ మనుషుడు కూడా ఇష్టపడడు. అది చూడడానికి భయంకరంగా ఉంటుంది. దాన్ని పట్టుకున్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని చూడడానికి కానీ మన ఇంటిలో ఉండడానికి కానీ ఎవ్వరూ కూడా ఇష్టపడరు. కానీ గొంగళి పురుగు కొన్ని రోజులు అది తన చుట్టూ ఒక గూడుని ఏర్పరచుకొని కొన్ని ప్రక్రియలు జరిగిన తర్వాత ఆ గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మారిపోతుంది. ఇప్పుడు అది గొంగళి పురుగు నుంచి ఒక చిలుక రూపంలోనికి రూపాంతరం చెందింది. ఇప్పుడు గొంగళి పురుగుని ఎవరూ కూడా ఇష్టపడలేదు, కానీ అది రూపాంతరం చెందిన తర్వాత సీతాకోక చిలుకని ఇష్టపడని వారు ఎవరూ కూడా ఉండరు. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా సీతాకోక చిలుకను ఇష్టపడతారు. అదేవిధంగా మన జీవితము కూడా రూపాంతరం చెందాలి. దేవుని చిత్తం ఏదో ఎరిగి మన హృదయాలు మారి ఆయన ఇష్టపడిన రీతిగా మనం రూపాంతరం చెందాలి. గొంగళి పురుగు యొక్క స్వభావం కనుక చూసుకుంటే అది ప్రాకేటటువంటి స్వభావం కలిగి ఉంటుంది. అది వేగంగా ఎక్కడికి వెళ్ళలేదు, చాలా కొంచెం ప్రాక్కుంటూ వెళ్తుంది. మనము కూడా గొంగళి పురుగులాగా ఉన్నంతసేపు మన యొక్క ఆశీర్వాదం కూడా అదే విధంగా ఉంటుంది. మనం ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళలేక నేల మీదే ప్రాకేటటువంటి స్వభావంలో కలిగి ఉంటాం. అదే గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా రూపాంతరం చెందినప్పుడు అది నేల మీద ప్రాకే స్వభావం దానికి లేదు, కానీ ఆకాశంలో ఎగిరే స్వభావం దానికి ఉంది. దేవునికి స్తోత్రం. మనము కూడా ఎప్పుడైతే గొంగళి పురుగు స్వభావాన్ని విడిచిపెట్టి ఆ యొక్క చిలుక రూపాంతరంలోనికి మనం మారుతామో, ఇప్పుడు మన యొక్క ఆశీర్వాదం కూడా నేల మీద కాదు, కానీ ఆకాశానికి ఎత్తబడే వారంగా ఉంటాము. దేవునికి స్తోత్రం. చిలుక ఏ విధంగా అయితే అది విహరిస్తుందో, చెట్ల మీదకి విహరిస్తుందో, బిల్డింగుల మీదకి విహరిస్తుందో, అది పైకి ఎగిరినట్లుగా నీ యొక్క ఆశీర్వాదాన్ని కూడా దేవుడు కొంచెం ఉన్నతంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఏం చేయాలి అనంటే గొంగళి పురుగు స్వభావంలోంచి సీతాకోక చిలుక రూపంలోనికి రూపాంతరం చెందాలి. అలాగే చూసుకుంటే గొంగళి పురుగు వల్ల ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు. ఇంకా చెప్పాలంటే అనేక మందికి అది హాని కలుగజేస్తుంది. ఎలాగా అంటే పొరపాటున ఆ గొంగళి పురుగును ముట్టుకున్నా అది ఆ ఉన్న ప్లేస్ మీద కనుక మనం చెయ్యి వేసేది ఏమవుతుందండి? చాలా భయంకరమైనటువంటి దురద వస్తుంది కదా. అది ఎంతోసేపు ఉండి మనల్ని బాధకి గురి చేస్తుంది. అదే సీతాకోక చిలుకని ముట్టుకున్న మనకి ఏ విధమైనటువంటి శ్రమ ఉండదు. ఇంకా కావాలి అనంటే అది మన మీదే ఉండాలి అని మనమే కోరుకొని అది ఉన్న చోటుకెళ్ళి మనం కావాలని పట్టుకుంటాం.
గొంగళి పురుగు స్వభావం కలిగి ఉన్నటువంటి మన వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం కానీ ఆశీర్వాదం కానీ ఉండదు. నీవు గొంగళి పురుగు స్వభావాన్ని కలిగి ఉంటే నీ వల్ల అనేక మంది శ్రమల పాలవుతారు. నీవు అనేకులకు దుఃఖాన్ని కలగజేసేవారుగా ఉన్నావు, అనేకులకు బాధను కలగజేసేవారుగా ఉన్నావు. నీ వల్ల నీ కుటుంబానికి అలాగే సమాజానికి నీవు దుఃఖాన్ని కలగజేసేవాడుగా ఉన్నావు. అయితే నీవు రూపాంతరం గనక పొందితే, సీతాకోక చిలుకను రూపంలోనికి గనక నువ్వు రూపాంతరం చెందగలిగితే నీవు అనేకులని మొహం మీద చిరునవ్వును కలగజేసేవారంగా ఉంటావు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అనేకులను యొక్క దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇచ్చేవారంగా ఉంటావు. అనేక మంది మనసును ఉల్లసింపచేసేవారంగా ఉంటావు. అయితే నీవు రూపాంతరం చెందాలి. గొంగళ పురుగు రూపంలో నుండి సీతాకోక చిలుక యొక్క రూపంలోనికి రూపాంతరం చెందినప్పుడు నీవు అనేకులకు సంతోషకరంగా ఉంటావు. ఇంకా గొంగళ పురుగు కనుక మనం చూస్తే దాన్ని ఎవరు ఇష్టపడరు. గొంగళ పురుగుని ఇష్టపడి అబ్బా భలే గొంగళ పురుగు అని ఎవరు అనుకోరు. గొంగళ పురుగు యొక్క జీవితం ఎవ్వరికీ ఇష్టకరంగా ఉండదు. అయితే సీతాకోక చిలుక యొక్క జీవితము అందరికీ ఇష్టకరంగా ఉంటుంది. దానిని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. ఈరోజు నీ యొక్క జీవితం గొంగళ పురుగు స్వభావం కనుక కలిగి ఉంటే నేను ఎవరు ఇష్టపడట్లేదేమో. నీ కుటుంబ సభ్యులైనా, నీ బంధువులైనా, నీ పక్కింటి వారు, నీ స్నేహితులు ఎవ్వరూ కూడా నిన్ను ఇష్టపడని రీతిలో నీవు ఉన్నావేమో. అయితే రూపాంతరం చెందితే, గొంగళ పురుగు స్వభావాన్ని విడిచిపెట్టి సీతాకోక చిలుక యొక్క స్వభావంలోనికి రూపాంతరం చెందినట్లయితే నిన్ను ఇష్టపడని వారు అంటూ ఎవ్వరూ ఉండరు. అది నీ కుటుంబ సభ్యులైనా, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, నీ పనిచేసే తోటి ఉద్యోగులైనా, నీవు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి నీవు ఇష్టపూర్వకంగానే ఉంటావు. అయితే నీవు రూపాంతరం చెందాలి. గొంగళ పురుగు స్వభావాన్ని విడిచిపెట్టి నీ మనసు మారాలి. ఆ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి దేవుని స్వభావాన్ని నీవు అలంకరించుకుని దేవుని యొక్క పోలికలోనికి నీవు రూపాంతరం చెందాలి. గొంగళ పురుగు ఏ విధంగా అయితే సీతాకోక చిలుకలాగా రూపాంతరం చెందిందో, పాపపు బ్రతుకులో ఉన్నటువంటి నీవు ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఆ శాపాన్ని విడిచిపెట్టి, ఆ పాపపు బ్రతుకును తీసివేసి దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క పోలికను గనక నీవు ధరించినట్లయితే సీతాకోక చిలుక యొక్క ఆశీర్వాదమే నీవు కూడా పొందుకుంటావు. చిలుక ఏ విధంగా అయితే ఎగురుతుందో నీవు కూడా ఉన్నతంగా ఆశీర్వదించబడతావు. చిలుక ఏ విధంగా అయితే హాని చేయదో నీ వల్ల కూడా ఎవరికి ఏ హాని జరగదు, మేలు చేసేవాడవుగానే నీవు ఉంటావు. చిలుకను అందరూ ఇష్టపడినట్లుగా నీ ఆత్మీయ జీవితంలో నిన్ను కూడా అనేక మంది ఇష్టపడే రీతిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఆ విధమైనటువంటి కృప మనందరికీ దేవుడు కలగజేయును గాక. ఆమేన్.